కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పరిష్కార దిశగా ఆలోచించకుండా సమస్యని జటిలం చేస్తున్న ఇరు వర్గాలు. ఇంకెన్నాళ్ళు ఈ హాల్ట్? ఎవరు తగ్గాలి, ఎవరు నెగ్గాలి? కొన్నిసార్లు తగ్గినా నెగ్గినట్లేనన్న విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? ఆకిన షూటింగ్ల వల్ల నష్టపోతున్నది ఏ ఒక్కరో అనుకుంటే పొరపాటే. కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు ఇరుపక్షాల వాళ్ళు నష్టపోతున్న పరిస్థితి. ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సామరస్యానికి ప్రయత్నించాల్సింది ఎవరు? ముందుకు రానిది ఎందుకు? నిర్మాతలు కార్మిక సంఘాల నాయకుల గురించే మాట్లాడుతున్నారు. వాళ్ల వల్లే ఈ సమస్య ఇన్నింతలవుతోందంటున్నారు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి నుంచి షూటింగ్లకు రామని చెబితే ఎలా కనిపిస్తున్నామన్నది ప్రొడ్యూసర్స్ వైపు కనిపిస్తున్న ఆగ్రహం. కార్మిక నాయకులు మాత్రం మేమడిగింది చాలా రీజనబుల్ గానే ఉందంటున్నారు. మరీ గొంతెమ్మ కోరికలేం కోరట్లేదన్నది వారి మాట. 2022 నుంచి పెంచిస్తామన్న వేతనాలే అడుగుతున్నామన్నది మళ్లీ వినిపిస్తున్న వాదన. సగటున ఖర్చులు పెరిగాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులను ఆదుకోవాల్సింది నిర్మాతలేగా అన్నది ముక్తకంఠంతో వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఇండస్ట్రీ చాలా ఇబ్బందులో ఉంది. సినిమాల నిర్మాణ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు సీజన్కి 100 సినిమాలుంటే ఇప్పుడు పట్టుమని 10 సినిమాలు కూడా సెట్స్ మీద ఉండడం లేదు. తీరా రిలీజ్ అయ్యాక సక్సెస్ రేటు కూడా 10% లోపే ఉంటుంది. దీన్ని బట్టి అందరూ బావున్నా నిర్మాత నలిగిపోతున్నాడు. ఈ విషయాలను కార్మిక నాయకులు ఎందుకు ఆలోచించట్లేదన్నది చిన్న నిర్మాతల మాట. ఇండస్ట్రీ కొంచెం విపత్కర పరిస్థితుల్లోనే ఉందండి. ఎందుకంటే థియేటర్స్ అయితే ఏంటి, పైరసీ అయితే ఏంటి, అలాగే రెమ్యునరేషన్లు, వేతనాలు, ఇలాగా అన్ని రకాల కోణాల్లోంచి నాన్ థియేటర్కల్ మార్కెట్ తగ్గిపోవటం, అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మూలుగా నక్కపై తాటిపండు అన్నట్టు ఈ 30% వేజెస్ లేకపోతే ఇండస్ట్రీకి పనిచేయమని చెప్పి వర్కర్స్ కూడా యూనియన్లు ప్రకటించడం వల్ల ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. షూటింగ్కి వస్తేనే చర్చలంటున్న నిర్మాతలు, వేతనాల చెల్లింపుపై మాట ఇస్తేనే షూటింగ్ అంటున్న కార్మికులు. ఈ రెండింటి పంచాయతీ లేబర్ కమిషన్కు చేరింది. సంప్రదింపులు అయ్యాయి కానీ పరిష్కారం ఇంకా కనిపించలేదు. మెగాస్టార్తో పాటు అగ్ర హీరోలను నిర్మాతలు కలుస్తున్నారు. హీరోలకి నిర్మాతలు ఎంతో, కార్మికులు అంతే. ఎవర్నీ కాదనలేని పరిస్థితి. అందుకే 1కి 2 సార్లు ఆలోచించుకొని అడుగులేమని సలహాలిస్తున్నారు వాళ్లు. మరోవైపు 24 శాఖల వాళ్లు భేటీ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో తగ్గడం నెగ్గడం విషయాలను పక్కన పెడితే ఉనికికి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడున్న సమ్మె నిరవధికమైతే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. దీన్ని అర్థం చేసుకోనంత కాలం పరిష్కారం శూన్యం. ఇండస్ట్రీలో కార్మికులు, నిర్మాతల మధ్య జరుగుతున్న పోరు చిలికి గాలివానలా మారుతోంది. ఎవరి మాట ఎవరూ వినేలా కనిపించడం లేదు. చూసుకుందామంటే చూసుకుందాం అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లనుంది? యూనియన్ను కాదని షూట్ చేస్తే దాడులు చేసే వరకు వచ్చిందా పరిస్థితి? గత 3 రోజులుగా టాలీవుడ్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అసలే విజయాల శాతం లేదు. మాకు నష్టాలు వస్తున్నాయిరా బాబు అంటూ నిర్మాతలు తలపట్టుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద పెద్ద బాంబ్ వేశారు ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్. 30% వేతనాల పెంపు విషయం చిలికి గాలివానలా మారుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిపి చేయగలిపి షూటింగ్ చేస్తున్నారు. స్కిల్ లేని వాళ్లు ఉంటే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఇన్ని వందల సినిమాలు ఎలా తీశారంటూ ప్రశ్నిస్తున్నారు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని. కార్మికులు రోజుకు 15 గంటలు కష్టపడతారు. వేతన పెంపును తాము ముందు నుంచి అడుగుతూనే ఉన్నాం. అప్పటికప్పుడు బంద్ అంటూ తాము ఎప్పుడూ ప్రకటించలేదని అనిల్ వివరించారు. ఇలా కావాలని ఏంటంటే కొందరిని కార్మికులని మీరు తప్పనిసరిగా రాకపోతే మీకు నెక్స్ట్ పని చెప్పమని బెదిరిస్తున్నారండి. ఇక్కడ కొందరు నిర్మాతలు కానీ కొందరు ఒక సినిమా సంస్థలు మీరు నెక్స్ట్ కనుక మాకు ఇప్పుడు షూటింగ్ రాకపోతే మీ యూనియన్లకు సంబంధం లేకుండా యూనియన్లు వ్యతిరేకించి మీరు రండి అని ఆశలు చూపిస్తున్నారు. ఇప్పుడు
అటువంటి ఆశలకు లొంగరండి. ఎందుకంటే ఈ సినీ కార్మికుల గురించి మీకు తెలుసు, వారు ఎప్పుడు కూడా మన కుటుంబం అనుకుంటారు మన సినిమా సంస్థని. అటువంటి సంస్థలో చీలికలు తేవాల్సిన పని లేదండి. మరోవైపు దీనిపై నిర్మాతల వాదన మరోలా ఉంది. స్కిల్ లేని వాళ్లను తీసుకోమంటే ఎలా అంటూ టీజీ విశ్వప్రసాద్ అంటున్నారు. కార్మికులు పనిలోకి రాకుంటే వేరే వాళ్లను తీసుకుంటామంటున్నారు. యూనియన్స్ పేరుతో దందా జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విశ్వప్రసాద్. ఇష్యూ వచ్చేసి ఆ యూనియన్స్, ఆ మెంబర్షిప్ ఫీ, ఆ డబ్బుల మీద చలామణి చేయించే వ్యవస్థదే ప్రాబ్లం. ఇక్కడ డ్రైవర్కి పే చేయడం సినిమా కోసం అయితే 1000 ఇస్తారు, లేదంటే 2000 ఇస్తారు. దానిలో తప్పేముందండి. డిమాండ్ అండ్ సప్లైకి వెళ్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ సినిమాలో పనిచేసే వాళ్ళకు we pay more than 2000 rupees minimum. ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయ్ చేస్తున్న సమ్మెను కాదని ఓ కాస్ట్యూమ్ వర్క్ చేయడానికి వచ్చినందుకు సారథి స్టూడియోలో అతడిపై దాడి చేశారు మిగిలిన సభ్యులు. ఈ విషయం చిరంజీవి దగ్గరికి కూడా వెళ్ళింది. ఆయన ఇప్పటికే నిర్మాతలతో మాట్లాడారు. ఫెడరేషన్ వాళ్లతోనూ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్. ఈ ఇద్దరికి వారధిగా పనిచేస్తున్నారీనా. రాజాసాబ్ సినిమాకు సంబంధించి ఇప్పుడు చాలా విషయాల్లో క్లారిటీ కనిపిస్తోంది. సినిమా రిలీజ్ ఎప్పుడు, నార్త్ ఏమంటోంది, సౌత్ ఎలా కోరుకుంటోంది, నిడివి ఎంతొచ్చింది, 2 పార్ట్లుంటాయా, ఇలా ఓపిక్గా ఎన్ని డౌట్స్ అయినా అడగండి, ఆన్సర్లు రెడీ అంటున్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ 2025లో రిలీజ్ ఉంటుందా ఉండదా? ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమా పోస్ట్ పోన్ అయి సమ్మర్లో ల్యాండ్ అయింది. మళ్లీ అక్కడ్నుంచి వాయిదా పడి డిసెంబర్ 5కి ఫిక్స్ అయింది. ఈ సినిమా అప్పుడైనా రిలీజ్ అవుతుందా, మరోసారి వాయిదా పడుతుందా అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. మా డార్లింగ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడమే కరెక్ట్, జనవరి 9కి ఫిక్స్ అవ్వండి అంటూ రిక్వెస్ట్లు అందుతున్నాయట మేకర్స్కి. అటు నార్త్ వాళ్లు మాత్రం డిసెంబర్లో ఎక్కువ స్పేస్ ఉంది, చెప్పిన టైంకే వచ్చేయండి అని అంటున్నారట. ఏవో కొన్ని పాటలు తప్ప షూటింగ్ ని దాదాపు పూర్తి చేసుకుంది రాజాసాబ్. అన్నీ కలిపిన అక్టోబర్ ఎండ్కి సెట్స్ మీద వర్క్ పూర్తయిపోతుందట. ఇప్పటికైతే 4.5 గంటల ఫుటేజ్ ఉంటుందట. దాన్ని క్లాస్ మాస్ ఆడియన్స్ కి తగ్గట్టు ఫుల్ మీల్స్ లా ఎడిట్ చెయ్యాలి అన్నది మేకర్స్ ముందున్న టాస్క్. పార్ట్ 2 ఖచ్చితంగా ఉందంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్. హారర్ కామెడీ నేపథ్యంలో ముస్తాబవుతోంది ది రాజాసాబ్. ఆల్రెడీ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి స్పందన వస్తోంది. హవేలీ రాజ్ మహల్ సెట్ ను టీం ఇప్పటికే రివీల్ చేసింది. సినిమా మొత్తానికి ఈ సెట్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. డార్లింగ్ కెరియర్లో డిఫరెంట్ మూవీ అవుతుందనే కాన్ఫిడెన్స్ ట్రేడ్ వర్గాల్లోనూ బాగా కనిపిస్తోంది. ఇకపై రెగ్యులర్ సినిమాలకు బాలకృష్ణ ఓకే చెప్పరా? ఆయన ఏం చేసినా స్పెషల్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారా? ఫ్యాన్స్ కి కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే నా రూటే సెపరేట్ అంటూ పెక్యులర్గా ప్లాన్ చేసుకుంటున్నారా? ఆయన వికీపీడియాను చూసేవారికి ఈ విషయమే అనిపిస్తోంది. అఖండ సినిమా సీక్వెల్ అఖండ తాండవంని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ అండ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఫస్ట్ పార్ట్ ఎంత సౌండ్ చేసిందో అంతకు మించిన సక్సెస్ కావడానికి అన్ని రకాల సిద్ధమవుతోంది అఖండ సీక్వెల్. ఈ ప్రాజెక్టు కంప్లీట్ కాగానే జైలర్ సీక్వెల్ సెట్స్ కి వెళ్తారు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ కూలీలో నాగార్జునతో పనిచేసిన రజనీకాంత్ జైలర్ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి రోల్ ఆఫర్ చేస్తారోననే ఆసక్తి సర్వత్రా మెండుగా కనిపిస్తోంది. సూపర్ హిట్ జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న సెకండ్ పార్ట్ మీద ట్రేడ్ వర్గాల్లో ఆల్రెడీ సూపర్ డూపర్ అంచనాలున్నాయి. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సైమల్టైనియస్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డిని మించేలా అంతకన్నా డిఫరెంట్ గా ఉండేలా కథను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న విషయం ప్రకారం బాలయ్య కోసం గోపీచంద్ ఓ వినూత్నమైన ఎపిక్ స్టోరీని ప్లాన్ చేస్తున్నారట. చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ కథను సిద్ధం చేశారట. యాక్షన్ సీక్వెన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. చారిత్రక సినిమా అనగానే గౌతమిపుత్ర శాతకర్ణిని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రమోషన్లలో ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. స్క్రీన్ మీద చూపించబోయే విషయాన్ని ఓపెన్ గా చెప్తే పోతుందిగా అని అనుకునేవారు కొందరు. ఎలాగూ చూపిస్తాం కదా, దాని గురించి స్పెషల్ గా చెప్పడం ఎందుకు, సస్పెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందేమో అన్నది మరికొందరి స్ట్రాటజీ. ఓన్లీ గ్లింప్స్ ఫుల్ సాంగ్ మాత్రం స్క్రీన్ మీదే అని ఊరిస్తోంది యశ్రాజ్ ఫిలిమ్స్. హృతిక్ అండ్ తారక్ స్టెప్లేసే వార్ 2 స్పెషల్ సాంగ్ గురించి ప్రస్తావన వచ్చేసింది. గురువారం రోజు గ్లింప్స్ జనాలను గ్రీట్ చేయనుంది. వార్ 2 రిలీజ్ కి ముందు కూడా ప్రమోషన్లలో ఎక్కడా హృతిక్ తారక్ కలిసి కనిపించకుండా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ ఇద్దరిని స్క్రీన్ మీదే చూసి థ్రిల్ కావాల్సిందేనని అంటున్నారు. వార్ 2 పక్కా పాన్ ఇండియా సినిమా అంటున్నారు తారక్. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేశారని అన్నారు. ఆయా ఇండస్ట్రీ పేర్లతో కాకుండా మన సినిమాలను భారతీయ సినిమా అని ప్రపంచవ్యాప్తంగా గుర్తించాలన్నారు. ఈ విషయాన్ని ఇంతకుముందే రాజమౌళి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు తారక్. తాను వార్ 2ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ స్క్రిప్ట్ అన్నారు తారక్. హృతిక్ తో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు.
తాను సెలెక్ట్ చేసుకున్న కథని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాలన్నదే తన తాపత్రయమన్నారు తారక్. ఆయన నటించిన వాటు ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? డార్లింగ్ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ 2 ప్రశ్నలకి ఒక్కటే జవాబు ఘాటీ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అనుష్క నటించిన ఘాటీలో ఇంతకీ ఏముంది? గ్లామర్ కత్తిపట్టి రపరపలాడిస్తే, సిల్వర్ స్క్రీన్ మీద నెత్తురోడిస్తే, విక్టిమ్ క్రిమినల్ గా మారి లెజెండ్ గా కనిపిస్తే అన్నింటికీ ఒకటే ఆన్సర్ ఘాటీ. అనుష్క హీరోయిన్ గా నటించిన ఘాటీ ట్రైలర్ వచ్చేసింది. అనుష్కతో వేదం లాంటి సినిమా చేసిన క్రిష్ జాగర్లమూడి ఈసారి ఘాటీలో ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పదలుచుకున్న విషయాన్ని మూసిపెట్టి దాచిపెట్టి ఎందుకు చెప్పడం? ఇదే కథ అని చెప్పేస్తే పోతుంది కదా అని అనుకున్నట్టున్నారు క్రిష్. ఘాటీ గురించి, ఘాటీల ఇబ్బందుల గురించి, ఘాటీ లెజెండ్గా మారిన విషయం గురించి, ఎదుర్కొన్న అన్యాయాల గురించి, వాళ్ల జీవితాల్లో కష్టసుఖాల గురించి ట్రైలర్లో పూసగుచ్చినట్టు చెప్పేశారు. పనిలో పనిగా సెప్టెంబర్ 5న వచ్చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. డార్లింగ్ పెళ్ళెప్పుడు అనంటే వెయిటింగ్ అనే డైలాగ్ ట్రైలర్లో ఎక్స్ట్రా అట్రాక్షన్ గా ఉంది. స్వీటీ సినిమా కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి, లుక్స్ కి, పర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు. ఇది ఇవాల్టి ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.